నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. బీజేపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని కావలి ట్రంక్ రోడ్ లో వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. వాజ్పేయి జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ సుపరిపాలన దినంగా జరుపుకుంటున్నామని, దేశ సమగ్రతను సుపరిపాలనను అందించిన మహనీయుడు వాజ్పేయి అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కందూరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్, పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం, కావలి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం, నాయకులు కిరణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నివృత్తుడు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి 99వ జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని నమస్కార్ హోటల్ కాన్ఫరెన్స్ సమీపంలో ట్రంక్ రోడ్లో 99వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1924 డిసెంబర్ 25వ తారీఖున గ్వాలియర్లో ఆయన జన్మించడం జరిగింది. ఆయన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తను తండ్రితోటే లా చదివి గ్వాలియర్లో లా పూర్తయిన తర్వాత RSS ప్రచారకగా పోవటం జరిగింది. తర్వాత దేశం కోసం, ధర్మం కోసం ఆయన అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొని జనసంఘ వ్యవస్థాపకులుగా, జనసంఘ అధ్యక్షుడిగా ఆయన ఉంటూ అలాగనే లోక్సభలో కూడా ఆయన ప్రవేశించడం జరిగింది. అలాగా అనేక రకాలుగా ఈ దేశానికి సేవలు చేసిన మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన యొక్క జయంతి వేడుకల్ని అత్యంత ఘనంగా కావలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. కాబట్టి ఈరోజు వాజ్పేయి గారి 99వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలు, జిల్లా పట్టణ నేతలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 99వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయులందరూ కూడా ఆయన యొక్క జయంతిని జరుపుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా తెలుసు. మనం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. ఆయన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అనేక విషయాలు తెలియజేశారు. అయితే ఈ దేశంలో సామాన్య మానవులకు కానీ, ప్రజలకు కానీ అందాల్సినటువంటి ఏదైతే సంక్షేమాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఉన్నాయో, విద్య, వైద్యం, న్యాయం, ఇవి మాత్రమే ఇక దేశంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, వారు అభివృద్ధి చెందేదానికి ఇక మంచి ఆలోచన అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ ఈరోజు చూస్తే ఈ దేశంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం గమనిస్తూ ఉంటే జాతీయ రహదారులు ఏ విధంగా ఎంత అద్భుతంగా ఆయన యొక్క ఆలోచనతోటి ఈరోజు జాతీయ రహదారులన్నీ కూడా 6 లైన్స్ కావచ్చు, 4 లైన్స్ కావచ్చు, అద్భుతమైనటువంటి రోడ్లు ఇచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.